ఎస్ఎస్ఏ మీడియా వన్ ఛానల్ పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది. అలంపూర్ జోగులాంబాదేవి ఆలయం 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం. ఈ ఆలయం దుర్గాదేవి స్వరూపమైన జోగులాంబాదేవికి అంకితం చేయబడింది. ఈమె బలం మరియు రక్షణకు ప్రతీక. ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం వల్ల వివిధ సవాళ్ల నుండి ఉపశమనం లభిస్తుందని, ప్రతికూల ప్రభావాల నుండి దూరం చేస్తుందని మరియు శ్రేయస్సును పెంపొందిస్తుందని చాలామంది భక్తులు నమ్ముతారు. గద్వాల్ పాలకుడు సోమనాద్రి గద్వాల్ సంస్థానం నిర్మించిన కోట చుట్టూ గద్వాల్ అభివృద్ధి చెందింది. ఇది హైదరాబాద్ నిజాం యొక్క సామంతుడిగా ఉంది. దీనిని మల్లి శెట్టి వంశీయులు రక్షించారు. అలంపూర్ శాతవాహనులు, నాగార్జునకొండ ఇక్ష్వాకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం మరియు గోల్కొండ కుతుబ్ షాహీల పాలనలో ఉంది. అలంపూర్ను గతంలో హలంపురం, హేమలాపురం, అలంపురం అని పిలిచేవారు. అసలు ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు. దీనిని 1930లో బహమనీ సుల్తానులు నేలమట్టం చేశారు. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయ బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని మరియు తదుపరి దాడులను ఆపడానికి ఆలయ సముదాయాన్ని బలోపేతం చేశాడని చెబుతారు. అలంపూర్లోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బ్రహ్మేశ్వర. ఇక్కడ జోగులాంబ దేవత శవం మీద కూర్చొని తన నాలుకను బయట ఉంచి ఉంటుంది. తలపై తేలు, బల్లి మరియు కప్ప కూడా ఉన్నాయి. ధైర్యవంతురాలైన ఈ దేవత అవతారం యోగాలో సిద్ధిని ప్రసాదిస్తుంది. కాబట్టి దీనిని జోగులాంబ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని బాదామి చాళుక్య రాజులు దేవతను గౌరవించడానికి మరియు వారి రాజ్యం కోసం ఆమె ఆశీర్వాదాలను కోరుకోవడానికి నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. అలంపూర్ జోగులాంబ దేవాలయం గద్వాల్ జిల్లా, తెలంగాణలో ఉంది. హైదరాబాద్ నుండి జోగులాంబ ఆలయం 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి జోగులాంబ చేరుకోవడానికి బస్సులో 5 గంటల సమయం పడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు. ఈ నెలల్లో నవరాత్రి మరియు శివరాత్రి వంటి పవిత్రమైన రోజులలో సందర్శించడం చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. యాదగిరి గుట్ట తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో ఒకటి. యాదగిరి గుట్టను యాదాద్రి అని కూడా పిలుస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉంది. యాదవ మహర్షి ఈ ప్రదేశంలో ఒక గుహలో ధ్యానం చేశాడని చెబుతారు మరియు నరసింహుడు ఆయనను ఆశీర్వదించడానికి 5 వేర్వేరు రూపాలు వ్యక్తమయ్యాడు. జ్వాలా నరసింహ, గండబేరుండ నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అని పిలుస్తారు. హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట సుందరమైన కొండలపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి పురాతన గుహ మందిరం విష్ణువుకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి. యాదగిరిగుట్ట పునరుద్ధరణను మాజీ సీఎం చంద్రశేఖరరావు ప్రారంభించారు. 2016 నుండి మొదలై 2022 వరకు ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇప్పుడు యాదాద్రి మహా అద్భుతంగా మారిన తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజలు సందర్శించుకుంటున్నారు. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్.